Hey guys, welcome back to my channel. Today's recipe బెండకాయ ఫ్రై ఇన్ 10 minutesలో క్విక్గా ఎలా చేసుకుందామో చూద్దాము. సింపుల్ అండ్ ఈజీ, ఓన్లీ విత్ ఫ్యూ ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇంగ్రీడియంట్స్ ఆర్ ఆన్ ది స్క్రీన్. లెట్స్ స్టార్ట్ ది ప్రాసెస్. ముందుగా ఆనియన్స్ పొట్టు తీసేసి ఇలా 2 pieces కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి కోర్స్గా బ్లెండ్ చేసుకుందాము. చాపర్ ఉంటే చాపర్లో కూడా వేసుకోండి. సో స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి బ్లెండ్ చేసుకున్న ఆనియన్స్ని అందులో వేసేసేయాలి. వేగనివ్వాల, కలర్ చేంజ్ అయ్యే వరకు వేగాల. సో అంతలోపు మనం ఏం చేద్దాము, అదే మిక్సీ జార్లో పచ్చికారం పట్టుకుందాము. మనకి ఆనియన్స్ వేగేసరికి ఒక 2-3 minutes పడుతుంది. బెనిఫిట్స్ ఆఫ్ బెండకాయ ఆల్రెడీ యూ గైస్ నో. ఇది చిన్నపిల్లలకి, చాలా తెలివితేటలకి చాలా యూజ్ అవుతుంది అండ్ మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఇది తింటే. మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి తీసుకోవాలి, తర్వాత గుప్పెడు కొత్తిమీర, ఇంకా ఒక 5-6 ఎల్లిపాయలు వేసి కోర్స్గా పట్టుకోవాలి. మిక్సీకి పల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోండి. మీన్ వైల్ చూడండి, ఇది ఆనియన్స్ పింక్ కలర్గా చేంజ్ అయ్యాయి. సో ఇప్పుడు ఏం చేద్దాము, కొంచెం పసుపు, ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి. ఒక 2-3 minutes క్లోజ్ చేసి. ఆయిల్లో మంచిగా ఉడికిపోతాయి. ఇది కొంచెం స్టిక్కీగా అవుతుంది. డోంట్ వరీ, మనము లాస్ట్లో ఒక 5 minutes మనం మూత తీసేసి కుక్ చేసేటప్పుడు ఆ స్టిక్కీనెస్ అంతా పోతుంది. సో మూత పెడితే తొందరగా కుక్ అవుతుంది ఆవిరికి. అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసాం కదా, యాజ్ యూ నో, సాల్ట్ యాడ్ చేస్తే కర్రీస్ తొందరగా కుక్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ స్టిక్కీగా కనబడుతుంది. కొంచెం కరివేపాకు యాడ్ చేసేసుకోండి మీరు కలిపేటప్పుడు. చూడండి, కొంచెం స్టిక్కీగా. ఆ తర్వాత మనం కోర్స్గా చేసి పెట్టుకున్న పచ్చికారాన్ని వేద్దాం. ఇక్కడ వేసేసి మళ్ళీ మూత పెట్టి ఒక 1-2 minutes. మూత తీసి చూసాక చూడండి, ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. మంచిగా ఉడికిపోయాయి కూడా బెండకాయలు. ఇంకా ఒక 2 minutes లో ఫ్లేమ్లో పెట్టేసేయండి మూత తీసేసి. అండ్ దట్స్ ఇట్, వీఆర్ డన్ విత్ బెండకాయ ఫ్రై. Easy and simple recipe. Hope you like the video guys. If you like the video, please like, share and subscribe to my channel. Thank you for watching.